హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని ఎక్సైజ్ 3.4లోని సెకండ్ బిట్లోని థర్డ్ సబ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్ పాలినామియల్ బై డివైడింగ్ ద సెకండ్ పాలినామియల్ బై ద ఫస్ట్ పాలినామియల్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్ అని చెక్ చేయమంటున్నారు. అది ఏ విధంగా అంటే, సెకండ్ పాలినామియల్ని ఫస్ట్ పాలినామియల్తో డివైడ్ చేసి. ఓకే, సో solution given that ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే p of x equal to x power 5 minus 4x cube plus x square plus 3x సెకండ్ 3x plus 1 సెకండ్ పాలినామియల్. అదేవిధంగా ఫస్ట్ పాలినామియల్ ఏంటంటే x cube minus 3x plus 1. ఓకే, సో ఇప్పుడు ఏ విధంగా డివైడ్ చేద్దామంటే డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసుకొని, సో ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 డివైజర్లో రాసిన ఎక్స్ పవర్ 5 మైనస్ 4x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, డివిడెంట్లో రాసిన. ఇప్పుడు క్వశ్చన్ ఫిల్అప్ చేయాలి. ఏ విధంగా అంటే, ఇక్కడ హైయెస్ట్ పవర్ x పవర్ 5 ఉంది, హైయెస్ట్ పవర్ x పవర్ 5 ఉంది డివిడెంట్లో. ఇప్పుడు డివైజర్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉందంటే x క్యూబ్ ఉంది. సో ఇక్కడ ఈ పవర్ని రెండింటిని డివైడ్ చేస్తే ఇక్కడ మనకు రెస్ట్ ఆఫ్ ద వాల్యూ ఎంత వచ్చిందంటే x స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ అంతే, x స్క్వేర్ వచ్చింది. ఆ x స్క్వేర్ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. అదే విధంగా రీప్లేస్ చేస్తూ x స్క్వేర్ ఇంటూ ఈ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేసి ఇక్కడ రిమైండర్ ఆన్సర్ రాస్తున్నాను. ఇక్కడ డివిడెంట్లో ఫిల్అప్ చేస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివైజర్లో ఉన్న మొత్తం టర్మ్ ఎంత అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1. ఓకే, డన్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 5 ఏంటంటే బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. ఓకే, అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3x క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. ఏంటంటే ఎక్స్ పవర్ 5 మైనస్ 3x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, డన్. ఇప్పుడు డన్. ఇక్కడ మనకు ఎక్స్ పవర్ 4 అనే టర్మ్ వాళ్ళు ఇవ్వలేదు, 5 4 ఇవ్వలేదు, 3 2 1. ఇక్కడ కూడా మనకు ఇప్పుడు వచ్చిన సొల్యూషన్లో కూడా 5 టర్మ్ వచ్చింది, 4 టర్మ్ రాలేదు, 3 ఇక్కడ 2. ఓకే, సో ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, సైన్ చేంజెస్ చేసిన. ప్లస్ ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ పవర్ 5 క్యాన్సిల్. మైనస్ 4x క్యూబ్ ప్లస్ 3x క్యూబ్ ఎంత అవుతుందంటే మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. అదేవిధంగా ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. అదేవిధంగా ఇక్కడ ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ హైయెస్ట్ పవర్ మైనస్ ఎక్స్ క్యూబ్, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎక్స్ క్యూబ్. రెండింటిని క్యాన్సిల్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద టర్మ్ ఎంత ఉందంటే -1. ఇప్పుడు ఈ -1ని మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 1 చేస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x మైనస్ 1. ఇప్పుడు ఈ టర్మ్ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x మైనస్ 1 చేస్తే ఇక్కడ మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకే, డన్. సో మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్. ఇక్కడ నేను ఈ టర్మ్తో డివైడ్ చేస్తే మనకు రెస్ట్ ఆఫ్ ద వాల్యూ -1 వచ్చింది. ఈ -1ని వీటితో మల్టిప్లై చేసిన. అంతకంటే ముందు ఇక్కడ రాయలేదు, మర్చిపోయినా. సో ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేసిన. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్, ప్లస్ 1 1 ప్లస్ 1 2. సో ఇక్కడ ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ ఏం లేవు, ఎందుకంటే ఇక్కడ రిమైండర్ కంటే డివైజర్ వాల్యూ పెద్దగా ఉంది. సో ఇక్కడికి క్యాలిక్యులేషన్ ఫినిష్ అయిపోయింది. రెండవది, ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం అడిగారంటే, చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్ పాలినామియల్.
ఇక్కడ ఈ ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్ కాదు, ఎందుకంటే మనకు రిమైండర్ అనేది 0 రాలేదు కాబట్టి. ఓకే, సో ఫస్ట్ పాలినామియల్ x cube minus 3x plus 1 is not a factor of second polynomial ఏంటంటే x power 5 minus 4x cube plus x square plus 3x plus 1. ఓకే, డన్. ఇక్కడ ఏంటంటే మనం ఫ్యాక్టరైజేషన్ ఇప్పుడు ఇక్కడ డివిజన్ ఆల్గరిథంలో సాల్వ్ చేస్తూ వచ్చినప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఒకవేళ ఇక్కడ 0 వస్తే ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్. ఇక్కడ 0 రాలేదు కాబట్టి ఫ్యాక్టర్ కాదు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.